నగరం హైదరాబాద్ తర్వాత అత్యంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. సకల అంగులు ఈ ప్రాంతం సొంతం. విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్యం, రియల్ ఎస్టేట్ రంగం ఇలా ఏ రంగంలో చూసినా ఖమ్మం అభివృద్ధిలో ముందుందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదా? గత ప్రభుత్వంలో వరదలు పారిన నిధులు ప్రస్తుతం ఈ ఊసే లేకుండా పోయిందా? మనం చెప్పిన ఆయా రంగాల అభివృద్ధి అటుంచితే ప్రభుత్వ పరంగా ఖమ్మంకు రావాల్సిన నిధులు రావడం లేదా? ఇంతకీ ఖమ్మం నగరంలో ఏం జరుగుతోంది? ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. తెలంగాణ, ఆంధ్రాకు సరిహద్దుగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు నిత్యం ఖమ్మం వచ్చిపోతుంటారు. రైల్, బస్ సౌకర్యాలకు కొదవలేదు. దీంతో ఎంతో మంది రాకపోకలు సాగిస్తున్నారు. విద్యారంగం కూడా నగరంలో విస్తరించడంతో పెద్ద సంఖ్యలో విద్యాభ్యాసం కోసం వేలాది మంది ఖమ్మం వస్తూ పోతుంటారు. ఇక వైద్య సేవల్లో కూడా హైదరాబాద్ తర్వాత ఖమ్మం అనే పేరుంది. ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వైద్య సేవల కోసం ఖమ్మమే వస్తారు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో నగరంలో వేగంగా అభివృద్ధి చెందింది. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత 5 సంవత్సరాల తరువాత పెరగాల్సిన ప్లాట్ల ధరలు ఇప్పుడే పెరిగిపోయాయి. ఖమ్మం చుట్టూ జాతీయ రహదారులు సైతం ఉన్నాయి. దీంతోనే ఖమ్మం డెవలప్మెంట్ జరుగుతుందని నగరవాసుల అభిప్రాయంగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ప్రధాన సమస్యలైన గొల్లపాడు కాల్వను ఆధునీకరించి మురికి కూపంగా ఉన్న 3 టౌన్ను సుందరంగా తీర్చిదిద్దింది. ప్రతి డివిజన్ డెవలప్మెంట్ కోసం భారీగా నిధులు ఖర్చు చేశారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒక్కో డివిజన్కు సుమారుగా 2 నుండి 3 కోట్ల రూపాయలను సంవత్సరానికి ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అటు రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నిత్యం ప్రజలతో ఉండి వారి అవసరాలకు అనుగుణంగా పనిచేసేవారని ఆ పార్టీ చెబుతుంటారు. సీఎం ప్రత్యేక ఫండ్, ఎల్ఆర్ఎస్ నిధులు, మున్సిపల్ కార్పొరేషన్ నిధులను పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కోసం వాడారు. ప్రతిరోజు ఏదో ఒక డెవలప్మెంట్ ప్రోగ్రాంతో ఖమ్మం హడావిడిగా కనిపించేది. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ఖమ్మంలో అడపాదడపాగా డెవలప్మెంట్ మాత్రమే సాగుతుందని చర్చ ఉంది. ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మాత్రమే నగరంలో భారీగా సాగుతున్నాయి. మొత్తం 60 డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్ అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం 25 లక్షల నుండి 30 లక్షలు ఇవ్వాలి. కానీ ఆ నిధులు తమకు రావడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. డివిజన్లో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. వీధి లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం డ్రైనేజీలను క్లీన్ చేసుకోవడానికి కూడా సరైన సిబ్బంది లేరని, దీంతో ప్రజలు నిత్యం తమకు ఫోన్లు చేస్తూ వారి బాధలు చెప్పుకుంటున్నారని కార్పొరేటర్లు పాలక వర్గం దృష్టికి తీసుకెళ్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నగర మేయర్ నీరజ పెద్దగా నగరంలో పర్యటించడం లేదన్న విమర్శలు సైతం వస్తున్నాయి. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ హయాంలోనే నగర అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించినట్లు మేయర్ నీరజ చెబుతున్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరుగుతుందని, దీనికోసం 250 కోట్లు కేటాయించామని అంటున్నారు. మరోవైపు జనరల్ ఫండ్ 25 కోట్ల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. మున్నేరుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం 690 కోట్లు కేటాయించగా అదే మున్నేరుపై తీగల వంతెన నిర్మిస్తున్నామన్నారు. అయితే నగరంలోని పలు డివిజన్లు అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఆ డివిజన్లకు వచ్చే నిధులు విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే కొన్ని డివిజన్లకు నిధులు కేటాయించలేకపోతున్నట్లు సమాచారం. ఇంకా నగర కార్పొరేషన్ ఎన్నికలకు సమయం ఉన్నందున అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు నగరంలో చేపడతామని మేయర్ ధీమాతో ఉన్నారట. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో అనుకున్న మేరకు నగరం అభివృద్ధి చెందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమంతో హడావిడిగా కనిపించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
మరోవైపు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడం ద్వారా అనుకున్న మేరకు నిధులు తేలేకపోతున్నట్లు మంత్రి తుమ్మల కూడా ఉన్నట్లు తెలుస్తోంది.